తెలంగాణ పేపర్ హెడ్లైన్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ నమ్మకంపై వ్యాపారం, ఫ్యాన్సీ నెంబర్లతో సర్కార్ దోపిడీ. ఇప్పుడు మామూలుగా ఫ్యాన్సీ నెంబర్లు ఇస్తే ఎంత అంటే అంత పెడతారు కదా, అదేవిధంగా ఇక్కడ కూడా పైసలు ఉంటేనే ఫ్యాన్సీ నెంబర్లు, లేదంటే ఏదో ఒక నెంబర్, ఇంకంతే కదా, డబ్బులు ఉంటేనే నెంబర్, ఎంత చెల్లిస్తే అంత లక్కీ నెంబర్. 2018లో ఢిల్లీలో 001 నెంబర్కు 16 కోట్లు అంట. 2023లో అదే నెంబర్కి 23.4 కోట్లు వేలం. ఇంకా అదేవిధంగా జరుగుతూనే ఉంటాయి. 971 నెంబర్లకు అత్యధిక డిమాండ్. ఖైరతాబాద్ ఆర్డీఏ కార్యాలయానికి నిన్న ఒక్కరోజే 3.71 కోట్ల ఆదాయం. దీని ఆదాయం బాగున్నట్టుంది. పౌర సమానత్వం కన్నా జ్యోతిష్యాన్ని నమ్మి బడాబాబులకే సర్కార్ పెద్దపీట. ఇప్పుడున్న అందరిలో అదే నమ్ముతురు. చట్టం ముందు అందరూ సమానమే, అదే విధానానికి ప్రభుత్వ తిలోదకాలు. రేవంత్ రెడ్డి జపాన్ వెళ్ళింది కదండి. రేవంత్ రెడ్డి గారు ప్రపంచంతో తెలంగాణకు పోటీ అంట. రాష్ట్రాభివృద్ధిలో అందరి సహకారం కావాలి, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెరగాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టోక్యోలో జపాన్ సమాఖ్య సమావేశం. 2 జపానీస్ సంస్థలతో టామ్కామ్ ఒప్పందాలు. కార్యదర్శులకు వెరిఫికేషన్ తంట. ఇప్పుడు రేషన్ కార్డుల గురించి ఉంది కదండి. రేషన్ కార్డుల యాప్తో పరిశాన్. లబ్ధిదారుల పేర్లు వెతకడంలో అవస్థలు, రిఫరెన్స్ నెంబర్లు లేక ఇబ్బందులు, ఆధార్ మొబైల్ నెంబర్ల సర్చింగ్కు లేని అవకాశం, బెనిఫిషరీస్ గుర్తింపులో సెక్రటరీల అష్టకష్టాలు. కొన్ని జిల్లాల్లోనే రేషన్ కార్డు లబ్ధిదారుల గుర్తింపు కార్యదర్శులకు అప్పగింత. అంటే అన్ని జిల్లాలుగా కొన్ని జిల్లాల వరకు అప్పగించారంట. మళ్ళీ హైడ్రా ప్రకంపనలు. హఫీజ్పేటలోని 15 ఎకరాల కట్టడాలు కూల్చివేత. టీడీపీ ఎమ్మెల్యే ఇల్లు, కార్యాలయం షెడ్డు నేలమట్టం. నోటీసులకు స్పందించకపోవడంతో చర్యలు. సమాచారం ఇవ్వకుండానే కూల్చేశారు. వసంత కృష్ణప్రసాద్, ఇది మన టీడీపీ ఎమ్మెల్యే ఉంది కదా, వసంత కృష్ణప్రసాద్, ఆయన ఇల్లు కూల్చేసారంట ఫ్రెండ్స్. హైడ్రా ఇప్పుడు బాగానే పనిచేస్తున్నట్టుంది ఫ్రెండ్స్. త్వరలో భారత్కు ప్రధాని మోడీతో మాట్లాడడం గౌరవంగా ఉంది. ఈ ఏడాది చివరిలో భారతదేశాన్ని సందర్శిస్తారు. స్వయంగా ప్రకటించిన ఎలాన్ మస్క్ అంతా భారతదేశం రాబోతున్నాడంట. ఖమ్మం జిల్లాలో సంచలనం. 10 ప్రైవేట్ ఆసుపత్రుల లైసెన్సు రద్దు. నకిలీ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ నిధులు కాజేసిన హాస్పిటల్స్. హెల్త్ డైరెక్టర్ ఆదేశాలతో డిఎంహెచ్ఓ చర్య. ఈ మాత్రం చాలా పెద్ద స్కామ్ ఫ్రెండ్స్. ఈ సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్లు అంటే అది పేషెంట్స్ లేకుండానే పైసలు తీసేసుకున్నారు ఫ్రెండ్స్. 2000 మందిపై చర్యలు తీసుకుంటారా? ఇప్పుడు మా స్మితా సబర్వాల్ ఉంది కదండి, అది పోలీసుల నోటీసులపై స్మితా సబర్వాల్ స్పందన. తాను రిపోర్ట్ చేసినట్టే 2000 మంది షేర్ చేసిండ్రు, వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటారా? చట్టం అందరికీ సమానమా? ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా? పోలీసుల స్పష్టత కోరినట్టు వెల్లడి. ఇది జరిగేది. ఎల్లుండే ఇంటర్ రిజల్ట్స్ ఫ్రెండ్స్. ప్రతిసారి ప్రథమ ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఒకేసారి 19 సెంటర్లో స్పాట్ వాల్యుయేషన్ పూర్తి. డిప్యూటీ సీఎం బట్టి చేతుల మీదుగా రిజల్ట్ ప్రకటన ఎల్లుండే వచ్చే అవకాశం ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కేటీఆర్ సార్ది ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నామంట. పార్టీ తరఫున కౌన్సిలర్లకు విప్ జారీ. కాంగ్రెస్ మోసం ప్రజలకు అర్థమైంది. ఎన్నికలు వస్తే గులాబీ పార్టీదే అధికారం. నేషనల్ హెరాల్డ్ కేసుపై రేవంత్ మాట్లాడట్లేదు. చోటేబాయ్ బడేబాయ్ స్నేహం బట్టబయలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్. బీఆర్ఎస్ బండారం బయటపడింది. ఇవి మన రాజాసింగ్ సార్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు లబ్ధి చేకూర్చేందుకే బీఆర్ఎస్ పోలింగ్కు దూరంగా ఉంటుంది. బీజేపీ శాసనసభ్యులు రాజాసింగ్ ఇంకా మళ్ళీ ఏమైనా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన. బీజేపీ కేటీఆర్ కట్టు బానిస. కవితను కాపాడేందుకు ఊడిగం. కేసుల నుంచి తప్పించుకునేందుకు లోపాయికారి ఒప్పందం. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు యత్నం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్. ఖాన్ యూనిస్, రఫా నగరాలపై వైమానిక దాడులు. 48 గంటల్లోనే 90 పాలస్తీనియన్స్ మృతంట. మరణించిన వారిలో మహిళలు, పిల్లలు ఎక్కువ. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి.